June 25, 1950 కొరియాలో రాత్రి 90,000 నార్త్ కొరియన్ సోల్జర్స్ 38th ప్యారలల్ క్రాస్ చేశారు. సౌత్ కొరియాకి సోవియట్ సప్లై ట్యాంక్స్, ఆర్టిలరీ. ఇది కంప్లీట్లీ సర్ప్రైజ్. 3 years తర్వాత 2.5 million to 4 million people dead, 70% civilians. July 27, 1953 లో సీజ్ ఫైర్ అయ్యింది. వార్ స్టాప్ చేసింది, కానీ పీస్ ట్రీటీ నెవర్ సైన్డ్. ఇప్పుడు కూడా 2026 లో నార్త్ అండ్ సౌత్ కొరియా టెక్నికల్లీ స్టిల్ ఎట్ వార్. పీస్ ట్రీటీ నెవర్ సైన్డ్. 70 years తర్వాత సేమ్ బార్డర్స్, సేమ్ డివిజన్. ఇది వరల్డ్ వార్ 2 తర్వాత వరల్డ్స్ డెడ్లియెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ దట్ ఎరా. కానీ అమెరికాలో ఇది ఫర్గటెన్ వార్ అంటారు. నోబడి టాక్స్ అబౌట్ ఇట్. వియట్నాం గురించి బుక్స్ లో ఉన్నాయి, కొరియా గురించి సైలెన్స్. 36,000 అమెరికన్ సోల్జర్స్, 5 lakh చైనీస్ సోల్జర్స్, మిలియన్స్ ఆఫ్ కొరియన్స్ ఒక వార్ లో చనిపోయారు. పీస్ ట్రీటీ నెవర్ సైన్డ్. ఇది వరల్డ్ హిస్టరీస్ మోస్ట్ అన్రిజాల్వ్డ్ వార్. ఈ డాక్యుమెంటరీలో కొరియన్ వార్ గురించి తెలుసుకుందాం. కొరియాని అర్థం చేసుకోవడానికి 1945 కి వెళ్ళాలి. కొరియా 35 years జపానీస్ కాలనీ గా ఉన్నది. ఆగస్ట్ 1945 లో జపాన్ వరల్డ్ వార్ 2 లూజ్ అయింది. కొరియా ఫ్రీ అయింది. కానీ ఒక ప్రాబ్లం ఉంది. సోవియట్ యూనియన్ నార్త్ లో, అమెరికా సౌత్ లో 2 డిఫరెంట్ ట్రూప్స్ కొరియాలో ఉన్నాయి. 38th ప్యారలల్ డివైడింగ్ లైన్ టెంపరరీ అరేంజ్మెంట్ అన్నారు. సౌత్ అమెరికా జోన్, నార్త్ సోవియట్ జోన్. అది టెంపరరీగా స్టార్ట్ అయింది, పర్మనెంట్ అయిపోయింది. 1945 లో 2 సెపరేట్ కంట్రీస్ బార్న్ అయ్యాయి. సౌత్ లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సింగ్మన్ రీ అమెరికన్ బ్యాక్డ్ లీడర్. నార్త్ కొరియాలో డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. కిమ్ టు సంగ్ సోవియట్ బ్యాక్డ్ కమ్యూనిస్ట్ లీడర్. కిమ్ టు సంగ్ మాస్కోకి వెళ్ళాడు. స్టాలిన్ తో సౌత్ కొరియాని ఇన్వైట్ చేయడానికి అలో చేయండి అన్నాడు. స్టాలిన్ ఒకసారి రిఫ్యూజ్ చేశాడు, కానీ 1950లో అలో చేశాడు. చైనాస్ మావో జెడాంగ్ కూడా వెర్బల్ కమిట్మెంట్ ఇచ్చాడు. June 25, 1950లో 90,000 నార్త్ కొరియన్స్ సోల్జర్స్ 30th ప్యారలల్ క్రాస్ చేశారు. సోవియట్ T-34 ట్యాంక్స్, ఆర్టిలరీతో ఓవర్వెల్మింగ్ ఫోర్స్ ఇది. సౌత్ కొరియన్ ఆర్మీ కంప్లీట్లీ అన్ప్రిపేర్డ్. 3 days లో సియోల్ ఫాల్ అయింది. సియోల్ సౌత్ ప్రెసిడెంట్ రిహీ ఫ్లెడ్ సౌత్. వాషింగ్టన్ లో ప్రెసిడెంట్ ట్రూమన్ షాక్. ఇది సోవియట్ బ్యాక్డ్ కమ్యూనిస్ట్ ఎక్స్పాన్షన్, కొరియాని సేవ్ చేయాలి అన్నాడు. కొరియా హిస్టరీస్ ఫస్ట్ మేజర్ వార్. అమెరికా డిక్లేర్డ్ వార్ వితౌట్ కాంగ్రెషనల్ అప్రూవల్. ఫస్ట్ ఫ్యూ మంత్స్ డిజాస్టర్. నార్త్ కొరియన్ ఆర్మీ యుఎన్ ఫోర్సెస్ ని సౌత్ కి పుష్ చేసింది. సౌత్ కొరియా ఆల్మోస్ట్ కంప్లీట్లీ క్యాప్చర్డ్. జనరల్ డగ్లస్ మ్యాక్ ఆర్థర్ ఒక బోల్డ్ ప్లాన్ డెవలప్ చేశాడు. హీ సెడ్ వి షల్ ల్యాండ్ ఎట్ ఇంకాన్ అండ్ ఐ షల్ క్రష్ దెమ్ అన్నాడు. September 15, 1950 ఆపరేషన్ క్రోమైట్ యుఎస్ మెరైన్స్ ఇంకాన్ లో ల్యాండ్ అయ్యాయి. నార్త్ కొరియన్స్ కంప్లీట్లీ సర్ప్రైజ్డ్. నార్త్ కొరియన్ ఆర్మీ సప్లై లైన్స్ కట్ అయ్యాయి. ట్రాప్డ్ బిట్వీన్ పుసాన్ యుఎన్ ఫోర్సెస్ అండ్ ఇంకాన్ లో న్యూ ఫోర్స్. September 26 సియోల్ రీక్యాప్చర్డ్. October 1st నార్త్ కొరియన్ ఆర్మీ కొలాప్స్ అయింది. సౌత్ కొరియా సేవ్డ్ 1,35,000 ప్రిజనర్స్. కానీ ఒక క్రిటికల్ మిస్టేక్ జరిగింది. మ్యాక్ ఆర్థర్ పుష్ నార్త్ 38th ప్యారలల్ క్రాస్ చేసింది. October 19 ప్యోన్యాంగ్ క్యాప్చర్డ్. యుఎన్ ఫోర్సెస్ యాలు రివర్ కి, చైనా నార్త్ కొరియా బార్డర్స్ కి అప్రోచ్ అయ్యాయి. చైనా మీరు బౌండరీస్ క్రాస్ చేస్తే మేము ఇంటర్వీన్ అవుతామని వార్న్ చేసింది. మ్యాక్ ఆర్థర్ ఇగ్నోర్ చేశాడు. October 19, 1950 లో చైనీస్ పీపుల్ వాలంటీర్ ఆర్మీ యాలు రివర్ సీక్రెట్లీ క్రాస్ చేసింది. 3 lakh soldiers నైట్ లో, నో ఎయిర్ కవర్, కంప్లీట్ స్టెల్త్. November 25 చైనా ఫుల్ ఫోర్స్ అటాక్ చేసింది. యుఎన్ ఫోర్సెస్ షాక్. మ్యాక్ ఆర్థర్ యుఎన్ ఫోర్సెస్ డిస్సారేలో సౌత్ కి రిట్రీట్ స్టార్ట్ అయ్యాయి. January 1951 లో చైనీస్ ఫోర్సెస్ సియోల్ రీక్యాప్చర్ చేశారు. సెకండ్ టైం సౌత్ కొరియన్ క్యాపిటల్ ఫెల్. యుఎన్ ఫోర్సెస్ అగైన్ రిట్రీటెడ్. చైనాస్ ఎంట్రీ కంప్లీట్లీ చేంజ్డ్ ద వార్. ఒక రీజనల్ కాన్ఫ్లిక్ట్, ఒక పొటెన్షియల్ వరల్డ్ వార్ 3 బ్రింక్ కి రీచ్ అయ్యింది. చైనా ఎంటర్ అయ్యాక ఒక పొలిటికల్ క్రైసిస్ స్టార్ట్ అయింది. మ్యాక్ ఆర్థర్ చైనాని డైరెక్ట్లీ అటాక్ చేయాలి అన్నాడు. న్యూక్లియర్ వెపన్స్ యూస్ చేయడం కన్సిడర్ చేయాలి అన్నాడు. ట్రూమాన్ నో, ఇది వరల్డ్ వార్ 3 అవుతుంది, సోవియట్ యూనియన్ ఎంటర్ అవుతుంది, వార్ లిమిట్ చేయాలి అన్నాడు. మ్యాక్ ఆర్థర్ పబ్లికల్లీ ట్రూమాన్స్ పాలసీ క్రిటిసైజ్ చేశాడు. మిలిటరీ డిసిప్లైన్ కంప్లీట్లీ వైలేట్ చేశాడు. April 11, 1951 లో ట్రూమాన్ మ్యాక్ ఆర్థర్ ని ఫైర్ చేశాడు. అమెరికన్ పబ్లిక్ షాక్డ్. మ్యాక్ ఆర్థర్ పాపులర్ వార్ హీరో, ట్రూమాన్ అన్పాపులర్. మ్యాక్ ఆర్థర్ కాంగ్రెస్ కి వచ్చి ఎమోషనల్ ఫేర్వెల్ స్పీచ్ ఇచ్చాడు. ఒక ప్రిన్సిపల్ తర్వాత క్లియర్ అయింది. సివిలియన్స్ కంట్రోల్ ఓవర్ మిలిటరీ. అమెరికాలో ఎలక్టెడ్ లీడర్స్ డైరెక్ట్ గా మిలిటరీ జనరల్స్ ని కంట్రోల్ చేస్తాడు. అది కాంప్రమైజ్ అయితే డెమోక్రసీకి డేంజర్. హ్యారీ ఎస్ ట్రూమాన్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు, కానీ పొలిటికల్లీ కాస్ట్ ఉంది. ట్రూమాన్ అప్రూవల్ రేటింగ్స్ హిస్టారిక్ లో కి పడిపోయాయి. 1952 ఎలక్షన్స్ లో డెమోక్రాట్స్ లూజ్ అయ్యారు. రిపబ్లికన్స్ ఐ విల్ గో టు కొరియా అనే ప్రామిస్ తో విన్ అయ్యారు.
మే 1951లో యుఎన్ ఫోర్సెస్ చైనాని 38 ప్యారలల్ కి పుష్ చేశారు. స్టేల్మేట్ స్టార్ట్ అయ్యింది. 2 more years. ఫ్రంట్ లైన్ barely moves. Same territory, thousands dying. Nothing is changed. Armistice negotiations జులై 1951లో స్టార్ట్ అయ్యాయి. మెయిన్ ఇష్యూ చైనా అండ్ నార్త్ కొరియా ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఇమీడియట్లీ రిటర్న్ చేయాలన్నాయి. కానీ యుఎస్ మెనీ ప్రిజనర్స్ భయంతో ఫైట్ చేశారు. వాళ్ళకు చూస్ చేసుకోవడానికి అలో చేయాలి అన్నది. జనవరి 1953లో ఐసెన్హోవర్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఐసెన్హోవర్ చైనాకి బ్యాక్గ్రౌండ్ లో న్యూక్లియర్ రెడ్ సిగ్నల్ ఇచ్చాడు. నెగోషియేషన్స్ ఫెయిల్ అయితే ఎస్కలేషన్ పాసిబుల్ అని చైనా నెగోషియేషన్స్ కి రెడీ అయ్యింది. జూలై 27, 1953 పన్ముంజంలో ఆర్మిస్టైజ్ సైన్ అయ్యింది. సీజ్ ఫైర్ ఫైటింగ్ స్టాప్. కానీ నార్త్ అండ్ సౌత్ కొరియాకి పీస్ ట్రీటీ సైన్ కాలేదు. టెక్నికల్లీ ఇప్పుడు కూడా ఎట్ వార్. ఒక పీస్ ట్రీటీ లేదు, ఒక అగ్రిమెంట్ లేదు. ఒక వార్ రెండు కంట్రీస్ కి కంప్లీట్లీ డిఫరెంట్ డెస్టినీస్. సౌత్ కొరియా 1950లో ఒక పూర్ వార్ టౌన్ కంట్రీ. అగ్రికల్చరల్ జీడిపి ఆల్మోస్ట్ నథింగ్. కానీ 2026లో సౌత్ కొరియా వరల్డ్స్ 12th లార్జెస్ట్ ఎకానమీ. సామ్సంగ్, ఎల్జీ, హ్యుండై, కేపాప్, బీటీఎస్, కే డ్రామా, సియోల్ వరల్డ్స్ మోస్ట్ కనెక్టెడ్ సిటీ. నార్త్ కొరియా సేమ్ ఎట్ స్టార్టింగ్ పాయింట్. 1950లో సౌత్ కన్నా యాక్చువల్లీ బెటర్ ఎకానమీ. 2026లో ఐసోలేటెడ్, న్యూక్లియర్ వెపన్స్, సమ్ టైమ్స్ నో ఫుడ్. పీపుల్ ఒక మ్యాసివ్ ప్రిజన్ స్టేట్ లో బ్రతుకుతున్నారు. ఈ వార్ కోల్డ్ వార్ కి ఫస్ట్ మేజర్ టెస్ట్ అయ్యింది. యుఎస్ కమ్యూనిజం ని కంటైన్ చేయగలదు అని ప్రూవ్ చేసింది. కొరియాని సేవ్ చేసింది. చైనా ఒక సూపర్ పవర్ గా ఎమర్జ్ అయ్యింది. మావో జిదాంగ్ చైనా యుఎస్ లెడ్ కొలెషన్ తో డైరెక్ట్ గా ఫైట్ చేసింది. రిజల్ట్ స్టేల్మేట్. అప్పటి నుండి వరల్డ్ చైనాని సీరియస్లీ తీసుకోవడం స్టార్ట్ చేసింది. నార్త్ కొరియా న్యూక్లియర్ ప్రోగ్రామ్ రూట్స్ ఈ వార్ లో ఉన్నాయి. ఎప్పటికీ వల్నరబుల్ గా ఉండము అనే మైండ్ సెట్ అక్కడ స్టార్ట్ అయింది. 1950లో యుఎస్ బాంబింగ్ మ్యాసివ్ స్కేల్ లో జరిగింది. సిటీస్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయ్యాయి. ఆ ట్రామా ఇప్పటికీ కూడా డెసిషన్ మేకింగ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. యుఎస్ ఇప్పటికీ సౌత్ కొరియాలో 28,500 ట్రూప్స్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఫార్మల్ పీస్ ట్రీటీ లేదు. సో సౌత్ కొరియాకి యుఎస్ సెక్యూరిటీ గ్యారంటీ అవసరం అని ఫీలింగ్ ఉంది. కొరియన్ వార్ తర్వాత అప్రాక్సిమేట్లీ 10 million కొరియన్ ఫ్యామిలీస్ డివైడ్ అయ్యాయి. కొన్ని ఫ్యామిలీస్ నార్త్ లో, ఇంకొన్ని ఫ్యామిలీస్ సౌత్ లో. కమ్యూనికేట్ చేయలేరు, విజిట్ చేయలేరు. డికేడ్స్ వరకు కంప్లీట్ సైలెన్స్. రేర్ గా రీయూనిఫికేషన్ ఈవెంట్స్ జరుగుతాయి. సౌత్ కొరియా ఫ్యామిలీస్ నార్త్ కొరియా రిలేటివ్స్ ని కలుస్తారు. కొన్ని రోజులు మాత్రమే, తర్వాత మళ్ళీ సెపరేట్. ఈసారి ఆల్మోస్ట్ ఫర్ ఎవర్. ఇది ఒక వార్స్ హ్యూమన్ కాస్ట్. 2.5 million అంటే ఒక నంబర్. కానీ ప్రతి నంబర్ వెనక ఒక ఫ్యామిలీ, ఒక స్టోరీ, ఒక ఫ్యూచర్ కట్ అయింది. ఇప్పుడు 2026లో నార్త్ కొరియా న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసింది. ఐసిబిఎంస్ ఉన్నాయి. హైడ్రోజన్ బాంబ్ కూడా టెస్ట్ చేసింది. డైరెక్ట్ థ్రెట్ సౌత్ కొరియా, జపాన్, ఈవెన్ యుఎస్ కి కూడా. ఆర్మిస్టైజ్ 1953లో సైన్ అయ్యింది. పీస్ ట్రీటీ ఇప్పుడు కూడా లేదు. 70 years తర్వాత సేమ్ స్టాండ్ ఆఫ్, సేమ్ టెన్షన్స్, డిఫరెంట్ వెపన్స్. కొరియన్ వార్ ని అమెరికాలో ఫర్గెటెన్ వార్ అంటారు. కానీ కొరియాలో ఎవరికీ తెలియడం లేదు. ప్రతి ఫ్యామిలీకి ఆ వార్ ఒక వూండ్. నార్త్ అండ్ సౌత్ కొరియా ఒక రోజు యూనిఫై అవుతాయా? ఆ ఫ్యామిలీస్ ఒక రోజు కలుస్తాయా? కామెంట్ లో చెప్పండి.